సో మొత్తానికి ఐఎండీ మరో 3 రోజులు కూడా వర్ష సూచన చేసింది రాష్ట్రానికి. ఈరోజు రెడ్ అలర్ట్ ప్రకటిస్తూ మిగతా 6 జిల్లాలకు, ఒక జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ, మిగతా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటిస్తూ ఇక మిగతా అన్ని జిల్లాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు ఉంటాయనేసి చెప్పింది. అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది ఐఎండీ. సో ఈరోజు మనం చూస్తున్నాం, ఉదయం నుంచి హైదరాబాద్లోనూ ముసురువాన తగిలింది. ఉదయం నుంచి ముసురువాన అసలు తగ్గడం లేదు, కొంత గ్యాప్ ఇస్తున్నప్పటికీ కూడా వర్షం అనేది మధ్యాహ్నం అయ్యే టైంలో మళ్ళీ స్టార్ట్ అయిందనేసి చెప్పాలి. ఆల్మోస్ట్ సిటీలో ఉన్నటువంటి అన్ని జోన్లను కూడా ఈ ముసురువాన కంటిన్యూ చేస్తుంది. జనరల్లీ మనకి ఉదయం నుంచి మేఘావృతమైన వాతావరణం కంటిన్యూ అవుతూనే హైదరాబాద్, ఎస్పెషల్లీ చార్మినార్, ఖైరతాబాద్ జోను, అట్లాగే కుక్కట్పల్లి, ఎల్బీ నగర్, షేర్లింగంపల్లి, దాంతోపాటు సికింద్రాబాద్ జోను, ఈ అన్ని జోన్లో కూడా క్లౌడీగా వెదర్ ఉంటున్నాయి, మేఘావృతమైన వాతావరణం ఉంటున్నాయి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈరోజు అంతా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జోన్లో కూడా ఉంటాయనేసి ఐఎండీ చెప్పింది. సో అంతేకాదు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయనేసి చెప్పింది. సో అదేవిధంగా మరో 3 రోజులు కూడా వర్షాలు ఉన్నప్పటికీ తేలికపాటి మోస్తారు వర్షాలకే పరిమితమైంది. ఇప్పటి వరకు ఐఎండీ ఇచ్చినటువంటి అలర్ట్స్ మేరకైతే రేపటి నుంచి కాస్త వర్షాలు తగ్గినప్పటికీ మోస్తారు వర్షాలు అయితే మరో 3 రోజులు ఉండే ఛాన్స్ ఉంటాయి. ఈరోజు మాత్రం భారీ వర్షాలకు కూడా హైదరాబాద్ జోన్స్ని అలర్ట్ చేస్తుంది వాతావరణ శాఖ. ఇక భారీ వర్షాల విషయానికి వస్తే జిల్లాల వ్యాప్తంగా కొమరంభీం జిల్లాని మాత్రం అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలకు సూచించింది. ఇక ఆదిలాబాద్, మంచిర్యాలనైతే అతి భారీ వర్షాలకు పరిమితం చేసింది. 2 జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయనేసి చెప్పింది. ఇంకా మిగతా జిల్లాలు నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, కామారెడ్డి, ఈ 6 జిల్లాలను కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిగతా అన్ని జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు ఈరోజు ఉన్నాయి. ఆల్రెడీ చాలా జిల్లాల్లో వర్షాలు ఉదయం నుంచే దంచి కొడుతున్నాయి. ఇక ఆదిలాబాద్, ములుగు, వరంగల్, అర్బన్, రూరల్ ఈ ప్రాంతాల్లో కూడా చాలా వర్షాలు కురిసినట్టు మనకు తెలుస్తుంది. ఇక రేపటి విషయానికి వస్తే అన్ని జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నప్పటికీ కూడా జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ ఈ 4 జిల్లాలను మాత్రం అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించింది వాతావరణ శాఖ. సో మొత్తానికి ఈ నెల 13వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏదైతే అల్పపీడనం ఏర్పడిందో ఆ అల్పపీడనం కాస్త స్ట్రాంగ్గా రాష్ట్రం మీద ఉండడం కారణంగా 13 నుంచి ఆల్మోస్ట్ 18వ తేదీ వరకు విస్తారంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. వాగులు వంకలు పొంగి పొర్లాయి. అట్లాగే కృష్ణా, గోదావరికి కూడా వరద నీరు ఉధృతంగా వచ్చి చేరిందనేసి చెప్పాలి. ఇక హైదరాబాద్లోనూ ఈ ఏడాది, అందులోనూ ఈ 4-5 రోజుల సంది చాలా వర్షాలనే చూస్తున్నాము. సాయంత్రం వేళల్లో అట్లాగే రాత్రిపూట భారీ వర్షాలు నమోదైనటువంటి సిచ్యువేషన్స్ని కూడా మనం చూసాము. సో ఎస్పెషల్లీ ఈ రోజుకు మాత్రం వెరీ హెవీ టు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్, భారీ నుంచి అతి భారీ వర్షాలే కాదు అత్యంత భారీ వర్షాలు కూడా ఉంటాయని ఒక కొమరంభీం జిల్లాను మాత్రం అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. ఈరోజే అతి భారీ వర్షాలకు మాత్రం ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలను అలర్ట్ చేసింది. సో ఈ 2 జిల్లాలు అట్లాగే కొమరంభీం జిల్లా మాత్రం నిజంగా మరింత జాగ్రత్తలు తీసుకోవాలి, మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందనేసి చెప్పాలి. ఇప్పుడున్నటువంటి క్లౌడీ కండిషన్ ఇక చేంజ్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు కూడా సిటీ వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి అలర్ట్స్ మేరకు మనం చూసుకుంటే మోడరేట్ రెయిన్ మనము హైదరాబాద్లో మరో 2 గంటల పాటు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 2 నుంచి 6 సెంటీమీటర్ల వర్షం కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్ని జోన్లో చార్మినార్, సికింద్రాబాద్, షేర్లింగంపల్లి, కుక్కట్పల్లి, హైదరాబాద్ అన్ని జోన్లలో కూడా మోడరేట్ రెయిన్స్ 6 సెంటీమీటర్ల వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిన్న కూడా మనం చూసినాం హైదరాబాద్లో 5 సెంటీమీటర్లు, 2 నుంచి 5 సెంటీమీటర్ల వర్షాలు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనం చూసాం. దాదాపు భారీ వర్షాల కిందకే దీన్ని కౌంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో 2 సెంటీమీటర్ల వర్షాన్నే ఇక్కడ ఉన్నటువంటి నిజాం కాలంలో ఏర్పాటు చేసినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ తట్టుకోలేదు. వాటర్ లాగింగ్ ఎక్కువగా ఎక్కడికక్కడ నిలిచిపోతూ ఉంటాయి. ప్రయాణాల విషయంలో ట్రాఫిక్ జామ్స్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నప్పుడు కాస్త ప్రయాణాలు అంటే ట్రావెలింగ్ చేసేవాళ్ళు ఆగుతూ ముందస్తు జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ జామ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మనం చూస్తున్నాము మరో 2 గంటలు కూడా హైదరాబాద్ మొత్తం కూడా మరో 2 గంటల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అంతేకాదు
ఆల్మోస్ట్ రాష్ట్రాల వారీగా చూసుకుంటే జగిత్యాల, పెద్దపల్లి, అట్లాగే ఫర్దర్గా కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాము, వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్లో కూడా 2 గంటల నుంచి వర్షాలు అయితే కురుస్తూ వస్తున్నాయి. అంతేకాదు లైట్ టు మోడరేట్ కంటిన్యూ టు మహబూబ్ నగర్, అట్లాగే వికారాబాద్, నాగర్ కర్నూల్ ఈ 3 జిల్లాల్లో కూడా ఈ 2 గంటల పాటు లైట్ టు మోడరేట్ రేంజ్, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఐఎండీ ఇచ్చినటువంటి సూచనల మేరకు కొమరం భీంలో మాత్రం చాలా ఎక్స్ట్రీమ్లీ రెయిన్స్ అయితే పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొమరం భీం జిల్లాలో చాలా అప్రమత్తంగా ఉండాలి. నిజంగా వీలైతే తప్ప బయటికి రావద్దనేసి కూడా ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది ఆ జిల్లాకు. మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది 6 జిల్లాలకు. ఆ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉందనేసి ఐఎండీ చెప్తుంది. సో హైదరాబాద్ వాసులు కూడా ఈ ఒక్కరోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో సాయంత్రం వేళల్లో కావచ్చు, లేదంటే పిల్లలకు స్కూళ్ళు వదిలినటువంటి టైంలో కావచ్చు, చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తానికైతే 2-3 రోజుల పాటు అల్పపీడన ప్రభావం అయితే ఉంది. ఈ నెల 13వ తేదీన ఏర్పడినటువంటి అల్పపీడనానికి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనానికి అదే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మరో అల్పపీడనం తోడు కావడంతో అది మళ్ళీ వాయుగుండంగా మారడంతో ఈరోజు మాత్రం నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు ఉంటాయనేసి చెప్పింది. సో 6 జిల్లాలు చూసుకుంటే భారీ వర్షాలు, అట్లాగే ఆదిలాబాద్, మంచిర్యాలలో చూసుకుంటే అతి భారీ వర్షాలు, ఇక అత్యంత భారీ వర్షాలకు కొమరం భీం జిల్లాను అలర్ట్ చేసింది రెడ్ అలర్ట్ ఇస్తూ. సో ఈ 3 రోజుల పాటు కూడా వర్షాలు విస్తారంగా ఉండడం కారణంగా రాష్ట్ర ప్రజలతో పాటు హైదరాబాదు వాసులు కూడా నిజంగా జాగ్రత్తగా ఉండాలి. సో హోర్డింగ్స్ ఉన్న చోట్ల కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద వృక్షాలు ఉన్న చోట్ల కావచ్చు, వర్షం పడుతుందని ఆగడం కావచ్చు, ఇట్లాంటివి ఏం చేయొద్దు. నిజంగా వర్షం పడుతున్న టైంలో ట్రాఫిక్ని కేర్ చేయకుండా ముందుకు పోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ట్రాఫిక్ రద్దీ ఉన్నప్పుడు, వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నప్పుడు పాదాచారులు కావచ్చు, ట్రావెలింగ్ చేసే వాళ్ళు కావచ్చు, చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ 2-3 రోజుల పాటు వర్షాలు ఉండడం కారణంగా సీజనల్ వ్యాధులు కూడా చాలా వరకు ప్రబలేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఇంటికొకరు సీజనల్ వ్యాధులతోటి బాధపడేవారు ఉన్నారు. డెంగ్యూ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, అట్లాగే మలేరియా కావచ్చు, ఇట్లాంటి విష జ్వరాలు ప్రబలేటువంటి అవకాశం ఈ సీజనల్ వ్యాధుల్లో, వాతావరణంలో మార్పుల కారణంగా వస్తుంటాయి. సో హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది. సీజనల్ వ్యాధులతో జాగ్రత్త, వర్షంలో తడవకుండా ఉండడం అయితే బెటర్ అని ఇటు వైద్య అధికారులు కూడా సూచిస్తున్నారు. సో ఐఎండీ, అట్లాగే పోలీస్ శాఖ, అట్లాగే హైడ్రా, జిహెచ్ఎంసీ వీళ్ళందరూ కూడా సో సైమల్టేనియస్లీ కలిసి వర్క్ చేస్తున్నప్పటికీ కూడా హెవీగా రెయిన్స్ వచ్చిన టైంలో హ్యాండ్ హోల్స్ పైన ఉన్నటువంటి క్యాప్స్ని తీసి పెడుతుంటారు. బీ అలర్ట్ ఫర్ అట్లాంటి ప్లేసుల్లో నిజంగా చిన్నపిల్లలు కావచ్చు, లేదంటే పాదాచారులైనా వెళ్ళేటప్పుడు నీళ్లు, వాటర్ లాగింగ్ పాయింట్స్, నీళ్లు నిలిచి ఉన్న చోట చాలా అప్రమత్తంగా చూసుకొని సో ప్రయాణాలు నడవాల్సిన అవసరం అయితే రోడ్లపైన ఉంది. సో ఈరోజు మాత్రం హైదరాబాద్కి రెయిన్ అలర్ట్ ఉంది. ఈ రోజుతో పాటు మరో 3 రోజులు కూడా హెవీ రెయిన్స్ అయితే హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో ఉండడం కారణంగా నిజంగా ఐఎండీ ఇచ్చినటువంటి వర్ష సూచనలు, హెచ్చరికల మేరకు మనకి సంబంధించిన ఉద్యోగ రీత్యా కావచ్చు, లేదంటే వ్యాపార రీత్యా కావచ్చు, బయటికి వెళ్ళేటువంటి సమయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అత్యవసరం అయితే తప్ప ఈ 3 రోజులు కూడా బయటికి రాకపోవడమే బెటర్ అని ఐఎండీ సూచిస్తుంది. ఇక వ్యవసాయానికి సంబంధించిన బులెటిన్స్ కూడా రిలీజ్ చేస్తుంటారు. సో వ్యవసాయానికి సంబంధించిన రైతన్నలు కూడా వ్యవసాయానికి సంబంధించిన బులెటిన్ని ఫాలో అవుతూ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇది వాతావరణానికి సంబంధించి రెడ్ అలర్ట్. ఎస్పెషల్లీ ఈరోజు కొమరం భీం, ఆసిఫాబాద్ వాసులు మాత్రం అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం ఎంతవరకు జాగ్రత్తలు తీసుకున్నా, ఎంతవరకు అలర్ట్స్ని ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండు, అసలు వీలైతే అత్యవసరమైతే ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి వెళ్ళకపోవడమే బెటర్ అని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి విషయం. సో ఈ 3 రోజుల పాటు నిజంగా విస్తారంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉండడం కారణంగా రాష్ట్ర ప్రజలతో పాటు హైదరాబాదీ వాసులు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇది ఈ 3 రోజులకు సంబంధించిన ఐఎండీ ఇచ్చినటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్స్.